రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దోమల సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పారిశుద్ధ్య పనుల్లో మున్సిపల్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో డెంగ్యూ మలేరియా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండ్లగూడ నగర పాలక కార్పొరేషన్ పరిధిలోని 22 డివిజన్లలో దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం డివిజన్లలో ఫాగింగ్ చేపట్టకపోవడం, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వల్లే వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయని చెప్పారు. అటు మూసీ నది మురికితో ఇక్కట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై కార్పొరేషన్ అధికారులు సిబ్బంది దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. నేను ఇక్కడ స్కూల్స్, టెంపుల్, తర్వాత లక్ష్మీనగర్ ఇవన్నీ కూడా నేను వాకింగ్ చేసుకుంటూ చూస్తుంటాను. కాబట్టి ఇక్కడ ఎలాగున్నదంటే దాదాపుగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి కూడా వీళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ పర్యవేక్షణ లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా చెట్లు కట్ చేస్తారు, అక్కడే పడేస్తారు. ఈ స్కూల్ ఆవరణలోనే ఎలాగుంది ఒక్కసారి చూడండి. అవి పిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వాళ్ళు ఎంత శ్రమ పడుతుంటారో. వాళ్ళు పాపం ఇక్కడ దోమలు ఎక్కువైపోయి ఆడ నీళ్లు నిలిసి, మురికి నీళ్లు నిలిసి, ఆ చెట్లు అవన్నీ కలిపి దోమలను ఇంకా వృద్ధి చేస్తున్నారు. కానీ నివారించడానికి మాత్రం వాళ్ళు చర్య తీసుకోవట్లేదు. దయచేసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నా కానీ కాక ఇవన్నీ ఒకసారి చూసి సిస్టమేటిక్గా ఇవి చేపించి ఆ వర్కర్స్ పైన ఇన్స్పెక్షన్ చేస్తూ ఎక్కడ ఏముంది అనే దానిపైన ఆయన శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. దీనిపైన కమిషనర్ గారు కూడా తప్పకుండా చర్య తీసుకోవాలి. కమిషనర్ గారు ఏదో ఎక్కడ బాగుంటే అక్కడ ఫోటోలు దిగి పోవడం కాదు, ఇవి మంచి పద్ధతి కాదు. ఎక్కడెక్కడ ఉన్నది అవన్నీ కూడా చూడడం ధర్మం వాళ్ళది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా శుభ్రంగా పెట్టాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి గ్రామంలో దోమలు, చిన్నోళ్ళు అనకుండా పెద్దోళ్ళు అనకుండా దోమలు కరిచి మొత్తం హాస్పిటల్ పాలైపోతున్నారు. మొత్తము మలేరియా, డెంగ్యూ వచ్చి సాయంత్రం అయిందంటే హాస్పిటల్లో మొత్తం అసలు పట్టలేకపోతున్నారు. హాస్పిటల్లో మొత్తం చిన్నపిల్లలు, స్కూల్ మొత్తం ఇది. మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినా, వాట్సాప్లో చేసినా ఇప్పటి వరకు కూడా ఏ బస్తీలో కూడా పొగ కొట్టడం లేదు. కార్పొరేటర్లు కూడా ఏం అసలు రెస్పాన్స్ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ దోమలకు పొగ దినం తప్పించి దినమైనా పర్లేదు, ప్రతి గల్లీకి కొడితే ఆ కమిషనర్ గారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకన్నా కాంగ్రెస్ పార్టీ పేరు బదలం చేయకుండా కమిషనర్ గారు దయచేసి దాన్ని శ్రద్ధ చేసుకొని ఆ దోమల పొగ ప్రతి గ్రామంలో కొట్టాలని కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దోమల సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పారిశుద్ధ్య పనుల్లో మున్సిపల్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో డెంగ్యూ, మలేరియా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండ్లగూడ నగర పాలక కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్లో దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం డివిజన్లలో ఫాగింగ్ చేపట్టకపోవడం, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వల్లే వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయని చెప్పారు. అటు మూసీ నది మురికితో ఇక్కట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై కార్పొరేషన్ అధికారులు సిబ్బంది దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్.